మంచం లేపన్నా. హాయ్ అండి. ఇంకా వర్షం చేశారా? మామూలుగా పడట్లేదు, ఏమచ్చంగా పడుతుంది. ఈ వర్షం పడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా నీళ్ళు పెట్టే పని ఉండదు. అందుకని చెప్పేసి ఇంకా వర్షం అయితే దండిగా పడుతుంది. చూసారు ఎంతలా చినుకులో. ఈ వర్షం అంట చిత్తకార్తెలో పడిద్దంట. అంటే ఇదేమో చిత్తకార్తె అంట. అంటే నాకు తెలీదు మీనింగ్. వాన అంటే ఇది అసలు ఎంత వాన, ఎంత వాన. మరి మీ సైడ్ అయితే వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి. మా కళ్ళు అయితే అబ్బా చూసారు కదా, అటు సైడ్ ఏమో తెల్లగా మబ్బు పట్టింది, ఇక్కడ వచ్చేసి ఏమో నల్లంగా పట్టింది. వర్షం పడుతుందంటే అర్థం. నేనైతే ఇంకా బకెట్లు అన్నీ పెట్టేసానండి. ఇంకా వాటర్ వస్తే వాటిలో ఉంటాయి కదా, వాడుకోవడానికన్నా ఉంటాయి. చూసారు కండి, ఇంకా మనకైతే వర్షం అయితే బీభత్సంగా పడుతుందండి. ఇంకా పంట పొలాలు అయితే నీళ్ళు పెట్టే పని లేకుండా బ్రహ్మాండంగా రోజు చూడండి. ఇంకా నీళ్ళు వర్షం నీళ్ళు వృధా పోకుండా అయితే మటుకి మొత్తం శుభ్రం క్లీన్ చేస్తుంది. ఇది చిత్తకర్త వర్షాలు కాబట్టి చిత్తుగా కూర్చే వర్షాలు ఇవి. ఇంకా పంటలు అవి కూడా బాగుంటాయండి. ఇంకా మనకి వర్షం పొలాలు అయితే కూడా చూడండి, పచ్చదనానికి వాతావరణానికి అయితే ఎంత చల్లగా ఉంది. వాతావరణం ఎచ్చగా ఉండడానికి కూడా. హాయ్ రజా, ఏం చేస్తున్నా? ఏవో పని చేయి, తలకాయ కూర చేయి. అలాగేనండి. ఇంకా వర్షం తగ్గినాక పిల్లలు వచ్చే టైం ఉంది కదా, వాళ్ళు వచ్చేసే లోపు పులిహోర అయితే రెడీ చేస్తాను. పులిహోర తినాలనిపిస్తుంది నాకైతే. అందుకని చెప్పేసి నమ్మకాలు ఎక్కడ ఇంట్లోనే ఉన్నాయి. వాళ్ళు వచ్చేసే లోపు పులిహోర అయితే రెడీ చేసేస్తాను. ఓకేనా? తగ్గింది బావా. చూసేయండి, ఊపి ఆగిపోయింది. ఇంకా మా చెల్లెలు రామంది అక్క గుంటూరులో షాపింగ్ చేస్తున్నామని, కానీ వర్షం పడుతుందని చెప్పేసి పోవడానికి అయితే కుదరలేదు. మమ్మల్ని ఫీల్ అయిద్దాము. వర్షం పడుతుంది కదా అందుకని చెప్పేసి అయితే వెళ్ళట్లేదు. ఓకే అండి, ఇంకా వాతావరణం కూడా చాలా కూల్ అయిపోయింది. ఇంకా వర్షం అయితే దండిగా పడుతుంది అయితే తగ్గింది. ఇంక ఈలోపు అయితే రైస్ కుక్కర్లో బియ్యం అయితే తీసుకున్నాను. ఇంకా ఏమన్నా మట్టి పెడ్డలు సిమెంట్ ఉంటాయి కదా, అంటే మా ఇంట్లోనే రైస్ అండి, అందుకని చెప్పేసి ఏమన్నా ఉంటే ఏరేసుకొని పక్కన వేసేసుకోవాలా. ఇంక పిల్లలు కూడా వచ్చే టైం అవుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు. మేము 10 బస్తాలు ఉంచుకుంటే మాకు సరిపోయిందండి మళ్ళీ పంటలు వచ్చిందాకా. నీట్ వేసుకున్నాయి కదా, కడిగేసుకుందాం శుభ్రంగా. ఇంక ఇక్కడ ఒకటి ఉంది అలాగా. మొన్న అయితే గోంగూర అయితే కోసేసాను మొత్తం. ఇంకా కనకాంబరాలు కూడా వచ్చేసినాయి. గులాబీ మొక్కలు అయితే మొత్తం చచ్చిపోయినాయండి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఒకటే బతికింది అనుకుంటున్నా. బతికింది, అదిగోండి ఒక కొమ్మ అయితే వేసింది, ఆగపడుతుందా. అది నిన్న ఊరకు అలా కదిలియంగానే పక్కన ఇరిగిపోయింది. అయితే మళ్ళీ పక్కన నాటేసాను. బతికితే బతికింది, లేకుంటే లేదని చెప్పేసి. కనకాంబరం మొక్కలు చూడండి ఎలాగని. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేసి పొయ్యి అయితే పెట్టేసాను. అంట్లో అయితే తోమేసుకోవాలా. మక్ష వచ్చేసి ఏడుస్తూ ఉన్నాడు. ఏంది మరి వానలో దాడవచ్చా చెప్పు? పొద్దున్న నీళ్ళు వెళ్ళుకోవచ్చా చెప్పు? ఏడిపోయింది ఇంకా పోయింది ఏడిపో. హాయ్ హాయ్. ఇంకా బట్టలు వచ్చేసి మొత్తం ఇంట్లో ఆరేసానండి. ఇంకా చల్లంగా ఉండే కదా అందుకని చెప్పేసి ఫ్యాన్ కింద వేసాను.
హాయ్ హాయ్ పల్లి 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 నిప్పలు చెప్పి మా నిప్పలు చెప్పి అబ్బో అయ్యో మేము ఎక్కడికైనా బయలుదేరి వెళ్తే యాడికి ఏనయ్యా మళ్ళీ ఏనయ్యా యాడికి నీ బుక్ ఏదిరా నీ ముక్కు ఏది ముక్కు లేదు లేదు నీ కళ్ళు 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 అబ్బా కమలాసన్ చెవులయ్యే మామూలుగా చెవులు మరి చదువుతాడు నువ్వు చదువుతా చెప్పయ్యా నీవు కళ్ళయ్యి పొల్ల అంటాడు కళ్ళు రెండింటికి తేడా తెలియట్లోడికి అయ్యో కళ్ళు పొల్లు రెండు చూపుతున్నాయో అయ్యో ముక్కేదే ముక్కు ముక్కు అంటే ముక్కు అయ్యో జుట్టు జుట్టు ఏది జుట్టు అయ్యో చేతులే చేతులే కాళ్ళు కాళ్ళు అయ్యో పైగా పడేవయ్యా అయ్యా అవి కావాలా అన్నీ వచ్చు బడి బాగా వచ్చుగా పిల్లడే మరి అయ్యో అవి కావాలా బడికి పోతావా బడికంటే పోతావా పోమ్మా అన్నయ్యలంటే బడికి పోమ్మా హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు హాయ్ ఎక్కడికి అను అవా ఓకే అండి ఇంకా అన్నం అయితే ఉడికేసింది ఇంకా అట్లా కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే తీసేసుకున్నాను శనగగుళ్ళు తాలిగింజలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు ఓకేనండి ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు ఇంకా వస్తే వచ్చేసారు కదా త్వరగా అయితే పులిహోర అయితే రెడీ చేసేద్దాం కూర చేయకూడదండి సరేనండి ఇంకా కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే రెడీ చేసుకున్నాం కదా ఇంకా అదే విధంగా అయితే కావాల్సినంత నూనె అయితే పోసేసుకున్నాం మనం కూడా పులిహోర అయితే టేస్ట్ అదిరిపోవాలి నూనె చూసేది కదా ఓకే అండి ఇంకా ఆయిల్ అయితే పోసేసాను ఇంట్లో పనులన్నీ అయితే అయిపోయినాయండి మొత్తం ఇంకా పిల్లలైతే వచ్చేసారు కదా బట్టలు అయితే ఆరలేదని చెప్పేసి ఇంక ఇంట్లో అయితే ఆరేసాను మొత్తం ఇంకా ఆయిల్ హీట్ ఎక్కినాక మనం శనగగుళ్ళు అయితే వేసేసుకున్నాము శనగగుళ్ళు అయితే వేసుకున్నామండి శనగగుళ్ళు కొంచెం ఫ్రై అయినాక తాలిపుంజలు అయితే వేసేసుకుందాం పప్పులు మొత్తం దీంట్లో వేసేసామా బాగున్నావా చెప్పాను నేను తెస్తా ఓకే అండి ఇంకా శనగగుళ్ళు అయితే వేసేసాయి కదా అవి అయితే ఫ్రై అవుతా ఉన్నాయి ఇంకా దాంట్లోనే తాలింపు గింజలు కూడా వేసేసుకుందాము ఓకే అండి ఇంకా అలానే కొంచెం తాలింపు గింజలు ఇంకా అవి కూడా ఫ్రై చేసుకుందాము ఆయిల్లో అరిసెలు అదేవిధంగా ఇంక ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము మా ఆయనకంటే వీడియో తీయడానికి కష్టంగా ఉందంట అందుకని చెప్పేసి ఇంకా సరే బావ నువ్వు చేసి నేను చూపిస్తాను చెప్తే ఇంకా మా ఆయన అయితే వంట రెడీ చేస్తున్నాడు మరి ఈయన చేతుల మీదుగా ఇది టేస్టీ వేడిగా పులిహోర అయితే ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూసేద్దాం ఇంకేంది మరి పచ్చిమిర్చి కూడా వేసేసి అబ్బా అట్రాక్షన్ అన్నట్టు ఆ గంటలోకి పడుతుంది కదా దాంట్లో ఎన్ని అంట్లు మొత్తం బయట వేసాను ఇంకా సర్దలేదు సర్దాలా ఇంకా పిల్లలు వచ్చారు కదా వాళ్ళు తింటాం అయిపోయినాక సర్దుతాను ఏగిని అప్పుడే కరివేపాకు వేస్తున్నావు అవి ఆగాల అప్పుడే కాదు ఏం చేస్తున్నావు దూసుకొని పెట్టేస్తున్నా అంటే కరివేపాకు రెమ్మల నుంచి తీసేసి పెడతామని అర్థమా అంతేనా వావ్ ఓకే ఓకే అండి ఇంకా ఎండుమిర్చి పచ్చిమిర్చి మొత్తం అయితే తాలింపు గింజలు బాగా ఫ్రై అవుతున్నాయి బావా మంట తగ్గించే బావా ఎందుకంటే మంచిది మాడకుండా ఉంటుంది అంతేనా అంతే కదా మరి
ఓకే అండి, ఇంక ఇవన్నీ అయితే బాగా ఫ్రై అయినాయి కదా, అలానే కరివేపాకు కూడా వేసేస్తున్నాం. ఓకేనండి, ఇంకా మనకి తాలింపు అయితే మొత్తం బాగా ఫ్రై అయింది కదా, అలానే దాంట్లో తగినంత పసుపు అయితే వేసేసుకున్నాము. పసుపు అయితే వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆపేసుకున్నామండి. ఓకేనండి, ఇంకా తాలింపు అయితే వేసేసా కదా, అన్నం కూడా రెడీగా ఉంది. ఇంకా అన్నం అయితే తీసేసుకున్నాం. అదేనన్నా ఓకే అండి, ఇంకా రైస్ అయితే మొత్తం అయితే తీసేసుకున్నాను. మనకి తాలింపు అయితే రెడీ అయింది కదా, పులిహోర తాలింపు. ఇంక ఇదంతా దీంట్లో అయితే వేసేసుకున్నాము. ఇలానే ఇంకా ఇదైతే వేసేసాం కదా, దీంట్లోనే తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాము. ఇంకా నిమ్మకాయ కూడా దీంట్లోనే పిండేసుకున్నాము. మనకి నిమ్మకాయ విత్తనాలు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే తీసేసుకున్నాము. ఇదైతే మొత్తం అయితే కలిపేసుకుందామండి. ఆగు మమ్మీ, కలపాలి కదా, అప్పుడు పెడతా. అన్నం కాదు, అమ్మ ఏం చేస్తుంది ఇప్పుడు ఆదర్శ? రా. ఓకే అండి, ఇంక ఇదంతా కలిపేసా కదా, దీంట్లోనే కొత్తిమీర అయితే వేసేసుకున్నాము. ఉన్నానమ్మా, ఇదైతే పోసుకోగానే ఒకసారి. ఓకే అండి, ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకున్నాం కదా, ఇంకా మనకి పులిహోర అయితే రెడీ అయింది. మరి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. నొక్కేమా, అదేంటిది? నిమ్మకాయ నొక్కా, ఇంకో అట్లా చేసా. ఓకే అండి, ఇంక ఈ విధంగా అయితే కలిపేసుకున్నాం కదా, అన్నం కూడా వేడివేడిగా ఉంది. మనకి ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని, లేకుంటే కొంచెం వేసుకోవడానికి అయితే చూసేద్దాం. చాలా పర్ఫెక్ట్గా ఉప్పు కూడా సరిపోయిందండి. ఇంకా పిల్లల్ని అయితే హోంవర్క్ రాస్తుంది కదా, ఇంక ఈలోపు అయితే మా ఆయనకైతే వడ్డిచ్చేస్తాను, తినేస్తూ ఉంటాడు, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది. ప్లేట్ చేసుకోపండి. నువ్వు తెచ్చుకోవాలి ప్లేట్, నువ్వు తెచ్చుకోపో. ఓకేనండి, ఇంకా మా వారికి, అక్షయ్కి, ఆదర్శ్కి, ఇంక అందరికైతే వడ్డిచ్చేస్తున్నాను. ఇంక నాకైతే కొంచెం పని ఉంది బయట, ఇంకా రమ్ము అయితే కడిగి రమ్ముకు నీళ్ళు అయితే పోసేయాలా. సరే బాబు, మీరైతే తినేస్తా ఉండండి, నేను రమ్ము నీళ్ళు పోసేస్తాను. సరే, తినేసి అంతలోకి నేను రమ్ము కడుగుతా. సరేనే, ఇంక రోజు అయితే మా కోసం అయితే మటుకి స్పెషల్గా అయితే ఇంకా పులిహోర అయితే చేసిందండి. ఇంకా టేస్టీ అయితే చూసేద్దాం ఆ టేస్ట్ ఏ విధంగా ఉందనేది కూడా. ఇప్పుడైతే మనం ఇంకా లోపల చండాలంగా ఉందనుకో, బాగుండే ఇంకో బాగా ఉన్న దాంట్లో అయితే మనం అయితే ఇంకా బయట వర్షం పడుతుంది కదా, ఇంకా అందుకని చెప్పి అయితే ఇంకా పిల్లల గుడ్లు రేపు స్కూల్కి వెళ్ళాలని ఆరవని చెప్పి ఇంక లోపల వేసుకున్నాం. ఇంకా ఉన్న దాంట్లో అయితే ఇంకా పులిహోర కూడా ఉండే
బాగా సూపర్గా చేసేసింది. చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఆశ్రితకి అయితే పులిహోర చాలా ఇష్టం. ఆ అమ్మాయికి బిర్యానీ, పులిహోర, చికెను, ఇంక పప్పు 4 చాలా చాలా ఇష్టంగా తినేది. ఉందండి. టేస్ట్ మమ్మీ కదా అన్ని పర్ఫెక్ట్ జరిపినాయి. దీంట్లో కొద్ది పెరిగి ఇంకా పెరి చట్నీ కానీ కొంతమందికి ఏమో ఫస్ట్ మా నాన్న వాళ్ళు మా అన్నయ్యకి గుణదల్లో ఎంటికలు తెప్పిస్తుంటే పులిహోరం చేసాము. అక్కడైతే ఒక పిక్చర్ అయితే చాలా బ్యాడ్ గా అయితే కామెంట్ చేశాడు. కామెంట్ చేశాడు, చాలా బ్యాడ్ గా చేశాడు. కానీ నాలో నేనే బాధపడి ఇంకా వాళ్ళ ఇష్టం. అది పద్ధతి కదండి, అటు బ్యాడ్ కామెంట్ పెడతాం. ఏదైనా ఆగింది ఎందుకంటే అక్షయ్ వచ్చేసి బయట కాల్ చేస్తున్నాడంట, అందుకని చెప్పేసి బయటకు వెళ్ళాను. చిన్న ఎంత సౌండ్ చెప్పి ఆపేసే కదా. ఇంకా పులిహోరం అంటే చాలా మంది నిజంగానే దేవుడికి ప్రసాదంగా పెట్టుకుంటారు, కాదని నేను అంటలేదు. కానీ అప్పుడు చెప్పాల్సింది ఇంకా అలా ప్రసాదం పెట్టుకుంటారు, కాదని నేను అంటలేదు. కానీ అలా తెలిసి తెలియక మాట్లాడితే మాకైతే అలా ఇష్టం అండి. ఇంకా అందరికీ ఇష్టం ఉండాలని లేదు, కానీ మేము చికెన్ అయినా వేసుకుంటాం, మటన్ అయినా వేసుకుంటాం పులిహోరంలో. కానీ మా అభిప్రాయం అది, మా ఇష్ట ప్రకారం మేము చేసుకోగలుగుతాం, మా ఇష్ట ప్రకారం మేము ఉండగలగాల. అందుకని చెప్పేసి మీరు చెప్పే కామెంట్స్కి మేము ఆగిపోతే దానికి వాల్యూ ఉండదు. కానీ అరో మాకనమ్మ కుండలో వండి తెచ్చుకోపో, బయటకు కుండలో వండి తెచ్చుకో. ఇంక ఇలా ఉండదంటే రోజు ఏదో ఒక వీడియో తెద్దాం అనుకుంటే కుదరట్లేదు, కరెంట్ కూడా పోయింది. ఇంక అందుకని చీకటి పడింది. ఓకేనా, మా ఇష్ట ప్రకారం అయితే మేము ఉండగలుగుతున్నాము. మీరు ఎలా చేయాలని కామెంట్ చేయండి, మేము కాదంటలా. అలా బ్యాడ్ కామెంట్ చేస్తే మమ్మల్ని బాధ పెట్టినట్టుండేది, మీరు బాధ పెట్టిన వాళ్ళు అవుతారు నేను మాట్లాడే మాటలకి. కానీ ఎందుకు అలాగ అవసరం లేదు. సరేనా, ఇంకా వీడియో అయితే ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. పులిహోర అయితే టేస్ట్ సూపర్గా ఉంది. కానీ మా ఆయనకైతే ఎందుకంటే మా ఆయన అలాగుంది. పాపం మా ఆయనకే వేసి ఇచ్చానండి. ఇంకా అదైతే తింటా ఉంటే నా పెద్ద కొడుకు వచ్చేసి మమ్మీ అన్నం ఏదో మమ్మీ అనుకుంటా వాళ్ళ డాడీ ప్లేట్ లాక్కెళ్ళిపోయాడు. వాళ్ళ డాడీకి ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తున్నాడు. ఏంటి నీకు ఇక్కడ చాలా ఉంది, తీసుకెళ్ళివ్వండి. ఓకేనా, ఓకే. పులిహోర అయితే సూపరు. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 8 వచ్చింది. 7:30 వచ్చిందండి. ఇంకా రమ్ము నీళ్ళు పోయాలా, పిల్లల్ని అయితే రెడీ చేసేయాలా. ఇంకా రెడీ చేసి ఇంకా వాళ్ళని పనుకో పెట్టేసేయాలి. అప్పుడు కానీ కూల్గా ఉండదు ఇల్లు. అంతేనా, నేను మాట్లాడతా. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. చెప్పు, నీకు రాదా? ఓకే అండి, అందరూ థ్యాంక్ యూ, బాయ్.